మీరు మాట్లాడితే టింగ్ 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 వేస్తాను అంటున్నారు. మీరు వేసిన టింగ్ టింగ్లో కరెంటు బిల్లు ఒకప్పుడు 126 రూపాయలు వస్తే దాంట్లో 50% బొగ్గి వడ్డీ అంట, సదర్ ఛార్జెస్ అంట, అదర్ ఛార్జెస్ అంట, ఇవన్నీ కలిపి 226 రూపాయలు వస్తుంది. అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా. 10,000 బిల్లు అయితే 20,000 బిల్లు వస్తుంది, 1000 అయితే 2,000 బిల్లు వస్తుంది. అది కూడా నేను కోర్టులో వేసాను. ఇది పెండింగ్ ఆఫ్ హైకోర్టు. అది మొత్తం టోటల్గా దాని మీద కూడా కోర్టుకి వేసాను. అంటే కోర్టు వారు వాళ్ళ కౌంటర్ ఏమన్నారు, అసలు ఏంటి బొగ్గు ఛార్జెస్ ఏంటి, సదర్ ఛార్జెస్ ఏంటి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటని. ఒక బిల్లు ఒక వ్యక్తికి 34,000 వచ్చింది, 16,000 ఛార్జెస్ ఉన్నాయి, అదర్ ఛార్జెస్. ఇవన్నీ పక్కన పెట్టండి. బిల్లులన్నీ వస్తున్నాయి, మన ఇంట్లో కలపలి కరెంట్ లేదు. కరెంట్ లేకుండానే మన బిల్లు వస్తాయి. రోజుకు 6 గంటల కరెంట్ నడడం కష్టం. ఆంధ్రప్రదేశ్ చేతికి ఇచ్చేటప్పుడు 2014 మిగులు బడ్జెట్తో మిగులు కరెంటుతో మనకు చేతికి ఇచ్చి ఇక్కడ కరెంట్ లేని పరిస్థితులు, అక్కడ కరెంటు ఉన్న పరిస్థితులు తీసుకొస్తే ఈరోజు ప్రజలకు కరెంటు లేని పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఈరోజు సాగునీరు రైతు బంధుకు మీటర్ వేయాలంటే మీటర్కి లంచం అడుగుతుంది మీరు కాదా? ప్రతి దిక్కున సచివాలయం వాలంటీర్స్ కానీ ఎవ్వరు అవనియండి, అక్కడ లంచం లేనిదే పని జరగట్లేదు. ఇవన్నీ నిజాలు చెప్తున్నా. నా మీద మీరు కేసు పెడతానంటే ఐఎమ్ రెడీ. నేను ప్రూవ్ చేయడానికి రెడీ, నేను కోర్టుకి వెళ్ళడానికి రెడీ, నేను జైలుకి వెళ్ళడానికి రెడీ. నేను ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా 3 నెలలు మాత్రమే. 4వ నెలకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది, నిజాలు ఏంటో ఉంటుంది, న్యాయం తెలుస్తుంది, న్యాయ పోరాటం చేస్తామే తప్ప మీకు భయపడి దాక్కొని మీకు భయపడి దూరంగా ఉండడం అది జరగని పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం, ఇవన్నింటిలో మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి మీరు రాజధాని ఎక్కడ కట్టారు, మీరు కట్టుతున్న ఇల్లు ఆల్రెడీ కొండ మీద ఉన్న ఇల్లు ఎందుకు కట్టారు, ఎప్పుడు దిగుతున్నారు, నోటిఫికేషన్ ఇంకా నెలలోనే వస్తున్న సమయంలో ఇదంతా ప్రజల సొమ్ము మొత్తం టోటల్గా నాశనం అయిపోవడం కాదా? మీరు తిరుగుతున్న ఫ్లైట్లు ఏంటి, మీరు తిరుగుతున్న లగ్జరీ కార్లు ఏంటి, సామాన్య ప్రజలకు రోడ్లు లేవు, మీరు మాత్రం ఫ్లైట్ పైనుంచి వెళ్తున్నారు, హెలికాప్టర్ పైనుంచి వస్తున్నారు. మీ కింద నుంచి వెళ్తున్న వాళ్ళందరూ మా బళ్ళు షెడ్లోకి వెళ్ళిపోతున్నాయి. మా రోడ్లు ఏమయ్యాయి, మా పంచాయతీ పనులు ఏమయ్యాయి, మొత్తం టోటల్గా ఇసుక డబ్బులు ఏమయ్యాయి? ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఎమ్మెల్యే 200 కోట్లు సంపాదించాడు, సర్పంచ్ 200 కోట్లు సంపాదించారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ధైర్యం ఉందా? ఎంత సంపాదించారో మీకు ఉందా? లెక్కలు ఉన్నాయా? డిబేట్కి వస్తారా? ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడెక్కడి నుంచి అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో తీద్దాం రండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో ఆయన లేదు. 2024 ఆయన పార్టీ రావాలి, పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలవాలి, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ గెలవాలి అని ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఒకరు ఇక్కడ ఎంపీ, మీ ఫ్యామిలీలో ఒకరు అక్కడ ఎంపీ, మొత్తం ఎమ్మెల్యేలు మీరే, మొత్తం డబ్బులు మీరే పెట్టండి, విశాఖపట్నం గెలవండి. గతంలో ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ గారికి మున్సిపల్ మినిస్టర్గా ఉండేటప్పుడు అక్కడ చర్చ్ ల్యాండ్ ఆల్రెడీ 2,000 కోట్ల ప్రాజెక్టు ఆయనే పర్మిషన్ ఇచ్చారు, ఆయన ఆయంలోనే. కనుక మీరు ఏమైనా చేసుకోండి, విశాఖపట్నంలో మీరు ఏమైనా చేసుకోండి, ఒక్కబోట్ ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, చర్చ్ ల్యాండ్లు ఏమైనా చేసుకోండి, దేవాదాయ భూములు ఏమైనా చేసుకోండి, అక్కడ గెలవాలి. ఇది మీకు వదిలేసా, ఆ డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి. ఎంవీవీ సత్యనారాయణ నువ్వేమైనా కట్టుకో, ఏమైనా చేసుకో, ఇక్కడ ఫండింగ్ నువ్వే పెట్టుకోవాలి. ఇవన్నీ వాస్తవాలు. ఎవరైనా మాట్లాడితే దాన్ని పెట్టి మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు స్థాయి లేదు, కానీ ఆయన మాట్లాడతారు ఎంవీవీ సత్యనారాయణ. నా స్థాయి నీకు లేదు, ఆయన స్థాయి నువ్వెక్కడా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి నువ్వెక్కడా? మొత్తం టోటల్ సెక్యూరిటీ గార్డ్ 1/2 కిలోమీటర్ సెక్యూరిటీ గార్డ్ దూరంలోనే ఉండాలి ఆయన ఉన్న స్టేజ్కి. ఆయన కోసం నువ్వు మాట్లాడతావు. రోడ్డు ఎదుర్కొంటే ఈదుసూలు ఉందని రోడ్డు ఆపేస్తావు. ఇప్పటికీ రోడ్డు ఆపావు. ఈ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు? పార్టీ ఎటు ఉంటే అటు పార్టీ సపోర్ట్ చేయాలి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రెడ్డి వెళ్ళారు, ఈ రెడ్డి వచ్చాడు, ఈ రెడ్డి వెళ్ళారు, ఆ రెడ్డి వచ్చారు. ఇక్కడ ఏముంది? ఎస్సీలు ఏమయ్యారు, బీసీలు ఏమయ్యారు, మైనార్టీలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారు? కాపులు ఏమయ్యారు, కమ్మోలు ఏమయ్యారు? మీరు ఏ పోస్టులో చూడండి, రెడ్డి వాసుదేవరెడ్డి గారు, మీరు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పొన్నవల సుధాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా మనం రాజేందర్ రెడ్డి గారు, ఇంకెన్నో రెడ్లే ఉన్నాయి తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కరికైనా సరైన స్థానంలో పోస్ట్ ఉందా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ ఏవైనా ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారా అని అడుగుతున్నా. మీకు డైరెక్ట్గా సీఎం గారిని వెళ్ళి కలిసే ఉందా మీకు అందరికీ? మరి వెళ్ళగలరా డైరెక్ట్గా?
మొన్నటిదాకా నేను ఎవరిని కలను అని ముళ్ళు కంచెలు వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్తో అక్కడితోనే అయిపోయింది. జనాలు ఆల్రెడీ గుడ్ బై చెప్పారు. ఆ సమయం దగ్గరే పడుతుంది. అది తొందరలోనే వస్తుంది. కనుక నేను ఒక్కటే అన్ని విషయాల్లో కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయతులు, ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు నిజంగా మీకు కరెంట్ వస్తుందా 24 గంటలు మీరు ఓటేయండి వైసీపీకి. నిజంగా మీకు అన్నీ కూడా మొత్తం టోటల్గా అన్ని సౌకర్యాలు బాగున్నాయా, మీ రోడ్లు బాగున్నాయా, మీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారా, మీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారా, అన్నీ మీకు బాగుంటే మీరు ఓటేయండి. బాగులేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు, మీకు ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం జరుగుతుంది, అలాగే మీకు హైకోర్టు కర్నూలుకు వస్తుంది, అన్నీ జరుగుతాయి. దయచేసి మన విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కోసం ప్రపంచంలో చెప్పుకుంటున్నారు ఎలాగో, అలా రావాలి అంటే చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. కాబట్టి ఒక్కసారి జనాలు ఆలోచించుకోమని, అలాగే ఇలాంటి సినిమాలు మేము కూడా ఎన్నో తీయగలం, తీసే దమ్ము మాకుంది, చేసే దమ్ము మాకుంది. కానీ మీలాగా మేము తిట్టే టైప్ మాకు కాదు. కాబట్టి సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించడం, అలాగే మేము మామూలుగా సినిమాలు తీసి మేము ½ తీయగలం, తుక్లక్ పాలన తీయగలం, ఏపీ పాలన ఇవన్నీ తీయగలం. మా వల్ల బోర్డు ఉన్నాయి, మేము తీయాలంటే ఒక్కొక్కటి తీయాలి. రఘురామకృష్ణరాజు గారిని మీరు కొట్టింది తీయగలం, రఘురామకృష్ణరాజు గారు అరాచకం తీయగలం, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీయగలం, కోటికత్తి కేసు మీద తీయగలం, ప్రతిదీ ఉన్నాయి. కానీ తీసి ప్రయోజనం ఏముంటుంది అనేది ఒక్కటే, తీసి ప్రయోజనం ఏముంటుంది.